కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 336 ముళ్ళు సీరియల్ 17వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. రమ్యకు వంశీ ఆలోచనలతో పిచ్చెక్కినట్లు అనిపించింది. ఆమెకు వంశీ గతంలో అన్న మాట ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. రమ్య, నీవు డాన్స్ ప్రోగ్రాం ఇచ్చి నీ సంపాదనతో నాకు బహుమతి ఇవ్వాలి. ఆ విషయం గుర్తుకొచ్చాక రమ్య వెళ్ళి వసుంధరని కలిసింది. వసుంధర రమ్యతో, రమ్య గారు, మీరు వంశీ గారితో విడిపోయి తప్పు చేశారనిపిస్తుంది. నా అభిప్రాయం చెప్పి మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి అంది. మీరు పొరపాటుగా ఏం మాట్లాడలేదు. నాకు సహాయం చేయగలరా అని అడిగింది రమ్య. నా చేతనైన సహాయం అయితే తప్పక చేస్తాను అంది వసుంధర. మీ దగ్గర నృత్యంలో శిక్షణ పొందాలన్నది వంశీ కోరిక. మీరు శ్రమ అనుకోకుండా కొద్దిగా శిక్షణ ఇవ్వండి. అంతేకాదు, నేను ప్రోగ్రాం ఇవ్వడంలో సహాయపడండి. వసుంధర రమ్య వంక విస్మయంగా చూసింది. అలానే, తప్పక మీకు శిక్షణ ఇస్తాను అంది వసుంధర. వసుంధర ప్రతిరోజు సాయంత్రం రమ్య ఇంటికి వెళ్లేది. ఆమె వచ్చేసరికి రమ్య సిద్ధంగా ఉండేది. 2 గంటల పాటు శిక్షణ కొనసాగేది. వసుంధర, నేనెప్పుడో చెప్పాను మీరు గొప్ప డాన్సర్ అవుతారని అని అభినందించేది. డాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాక రమ్యకు కాస్తంత మనశ్శాంతిగా అనిపించింది. వంశీకి ఇష్టమైన నృత్య సాధన చేస్తుంటే అతను తనతో కూడా ఉన్నట్లు అనిపించేది. ఆ భావన ఆమెకు మనశ్శాంతినిచ్చేది. వసుంధర రమ్యకు నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆమె చేత ప్రోగ్రాం ఇప్పించడానికి ఏర్పాట్లు కూడా చేసింది. ఆ నెల రోజుల సహచర్యంలో వసుంధర రమ్య మనసు అర్థం చేసుకుంది. భవిష్యత్తులో జరగబోయే ఓ సంఘటన తలుచుకుంటే ఆమె పెదవుల మీద దరహాసం వెలిసింది. అలా జరగాలని ఆమె మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించింది. వసుంధర వంశీని కలిసి, వంశీ గారు, రేపు రమ్య డాన్స్ ప్రోగ్రాం ఉంది, మీరు తప్పక రావాలి అని ఇన్విటేషన్ కార్డు అందించింది. అతను నిరాసక్తగా కార్డు చూసి పక్కన పెట్టాడు. మీరు నా కోసం రండి. నా శిష్యురాలు ప్రతిభ అందరూ తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష అంది. అలానే అన్నాడు వంశీ. వసుంధర మరునాడు స్వయంగా వచ్చి వంశీని తనతో పాటు తీసుకువెళ్ళింది. ఆడిటోరియంలో వంశీని చూడగానే రమ్య కళ్ళు మెరిశాయి. వంశీని తెచ్చింది వసుంధరేనని తెలియగానే ఆమెకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది. మరి కొంచెం సేపటికి రమ్య నృత్యం ప్రారంభమైంది. మెరుపు తీగలా కదులుతూ అణువున సౌందర్యం నింపుకున్న ఆమె మూర్తి ఆహుతులందరికీ కనువిందు చేసింది. నృత్యంలో ఆమె ప్రావీణ్యం అందరి మనసుల్లోనూ చెరగని ముద్ర వేసింది. తెర పడగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. రమ్య నృత్యం వంశీ హృదయంలో తీయని బాధను రేకెత్తించింది. అతను వసుంధరతో, కంగ్రాట్స్, మీ శిష్యురాలు గొప్పగా డాన్స్ చేసింది అని అభినందించి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు. వసుంధర ద్వారా వంశీ అభినందన తెలుసుకున్న రమ్యకు చాలా సంతోషం కలిగింది. చాలా కాలం తర్వాత ఆమె హృదయం సంతోషంతో పులకించింది. ప్రోగ్రాంకు అత్యధికంగా టికెట్స్ అమ్ముడు కావడాన ఆర్గనైజర్స్కి బాగా డబ్బు మిగిలింది. వాళ్ళు మొదట అనుకున్నట్లు కాక మరికొంచెం ఎక్కువ డబ్బు రమ్యకి ఇవ్వాలనుకున్నారు. అందుకే 25,000 ఆమెకు అందించారు. తన తొలి సంపాదన చూసి రమ్య సంతోషించింది. ఆ డబ్బుతో వంశీకి ఏం కొనాలా అని ఆలోచించింది. వంశీ తల్లి వైద్యానికి గాను స్కూటర్ అమ్మేసిన విషయం రమ్యకు తెలిసింది. అందుకే ఆమె వంశీకి కొత్త స్కూటర్ కొనివ్వాలని ఆలోచించింది. వెనువెంటనే ఆ ఆలోచనను అమలులో పెట్టింది. ఆమె స్కూటర్ కీ తీసుకొని వంశీని అరుంధతి మ్యారేజ్ లింక్స్ దగ్గర కలిసింది. సారీ మేడం, ఇంకా మీ సంబంధం ఫిక్స్ చేయలేదు. మీకు తగిన వరుణ్ణి ఎంపిక చేయడం కాస్తంత కష్టమే. అయినా తప్పక మీకు సంబంధం కుదురుస్తాను అన్నాడు. ఆ మాటకు రమ్య ఒళ్ళు మండింది. నాకున్న ప్రేమలో వంశీకి 10వ వంతు కూడా లేదు, ఉంటే ఇలా మాట్లాడడు అనుకుంది. తన భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ, థ్యాంక్ యూ. గతంలో నా జీవితంలో జరిగిన పొరపాటు ఈసారి దొరలకూడదు. నిదానమే అయినా మంచి సంబంధం ఎంపిక చేయండి. అయినా నేను ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు అంది రమ్య. మరేం పని మీద వచ్చారు? వంశీ ఆశ్చర్యపోయాడు. గతంలో మీకు ప్రామిస్ చేశాను, ఆ మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఏమిటో ఆ ప్రామిస్? నా సంపాదనతో మీకు గిఫ్ట్ కొంటానన్నాను. అది గతం. ప్రస్తుతం ఆ ముచ్చట్లేం లేవు. మాట తప్పడం నాకు ఇష్టం లేదు. మీకోసం స్కూటర్ కొన్నాను. షోరూంకి వెళ్ళి డెలివరీ తెచ్చుకోండి. ఇదిగో కీ. రమ్య అతని టేబుల్ మీద స్కూటర్ కీ ఉంచింది. మీరిచ్చేస్తే పుచ్చేసుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు.
వంశీ పౌరుషంగా అన్నాడు. ప్లీజ్ ఈ ఒక్క కోరిక తీర్చండి. రమ్య 2 చేతులు జోడించింది. ఆమె కన్నుల్లో కదలాడిన సన్నటి నీటి పొర వంశీని కదిలించింది. వంశీ మరేం మాట్లాడలేకపోయాడు. థ్యాంక్ యూ. రమ్య అక్కడి నుంచి లేచి వచ్చేసింది. ఆ రోజు రమ్యకు సక్కుబాయి ఫోన్ చేసింది. రమ్య, నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది, ఓసారి రా అని చెప్పింది. ఆ సాయంత్రం రమ్య సక్కుబాయి దగ్గరికి వెళ్ళింది. రమ్య వచ్చినందుకు సక్కుబాయి చాలా సంతోషించింది. రమ్య, నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడడానికే రమ్మన్నాను అంది. ఏమిటాంటీ అని నిరాసక్తితో అడిగింది రమ్య. ముఖ్య విషయం అంటే తన పెళ్లికి సంబంధించిందై ఉంటుందని ఊహించింది రమ్య. ఆమె అంచనా తప్పు కాలేదు. సక్కుబాయి ఓ ఫోటో చూపించి, ఈ అబ్బాయి మాకు బాగా తెలుసు, మంచివాడు, బోలెడంత ఆస్తి ఉంది, నీ విషయం అంతా చెప్పాను, నీకు కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పింది. రమ్య విరక్తిగా నవ్వుకుంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదా ఆంటీ, మరికొంతకాలం ఆగాలి అంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పీడకల మర్చిపోగలవు అంది సక్కుబాయ్. ఆ మాటకు రమ్య ఉలిక్కి పడింది. వంశీతో తను గడిపిన కాలం పీడకల ప్రశ్నించుకుంది. ఆ మాటకు రమ్య మనసు ససేమిరా ఒప్పుకోలేదు. అదో సుందర స్వప్నం. అంతలో ఒక మధ్య వయసు ఆవిడ డ్రాయింగ్ రూంలోకి వచ్చింది. ఆమెను చూడగానే సక్కుబాయ్, రమ్య, ఈమె నా ఫ్రెండ్, గతంలో చెప్పాను కదా, వీళ్ళమ్మాయి పెళ్లిలోనే అరుంధతమ్మ నెక్లెస్ కాజేసింది అని చెప్పింది. అది విన్నంతనే సక్కుబాయ్ స్నేహితురాలు, ఆ ఊసి ఇప్పుడెందుకు అంది రవ్వంత చిరాగ్గా. ఎందుకేమిటి, అరుంధతమ్మ ఈ అమ్మాయి మాజీ అత్త, వాళ్ల బుద్ధులు తెలిసి విడాకులు తీసుకొని త్వరలోనే ఆ ముగ్గురించి బయటపడింది చెప్పింది సక్కుబాయ్. అది విన్నంతనే సక్కుబాయ్ స్నేహితురాలు రమ్యతో, అమ్మా, అయితే నీతో ఓ సంగతి చెప్పాలి. సక్కుబాయ్ అనుకుంటున్నట్లు ఆ దొంగతనం చేసింది అరుంధతమ్మ కాదు, అసలు దొంగ మా అబ్బాయి. వాడు చెడు స్నేహాలు చేసి డబ్బు అవసరమై మా అమ్మాయి నెక్లెస్ కాజేశాడు. అది తెలిస్తే మగపెళ్లివారు ఎక్కడ మా సంబంధం చేసుకోమంటారోనని, ఎలాగూ మగపెళ్లివారు నిన్ను అనుమానించారు, మా కోసం చేయని నేరం ఒప్పేసుకో అని ప్రాధేయపడ్డాం. తను మా కోసం ఒప్పుకుంది, అందుకే మా పిల్ల పెళ్ళయింది. అరుంధతమ్మ గొప్ప మనసున్న మనిషి అని చెప్పింది. అది విన్నంతనే రమ్యకు దుఃఖం కడుపులోంచి తన్నుకొచ్చింది. దేవతలాంటి అత్తయ్యను చెప్పుడు మాటలు విని అనుమానించాను, అందుకే శిక్షగా నా కాపురం కూలిపోయింది అని లోపల కుమిలిపోయింది. మరిక క్షణం సేపు అక్కడ ఉండబుద్ధి కాలేదు. సక్కుబాయ్ ఉండమని అడుగుతున్న రమ్య తక్షణం అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా వంశీ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో వంశీ ఇంట్లో లేడు. రమ్యను అకస్మాత్తుగా చూసి అరుంధతమ్మ ఉలిక్కి పడింది. తర్వాత తేరుకొని, ఏమ్మా ఇలా వచ్చావు అని అడిగింది. చేసింది తప్పని తెలిసినప్పుడు క్షమాపణ కోరడం నా పద్ధతి, నన్ను క్షమించండి. రమ్య వంగి అరుంధతమ్మ పాదాలు తాకింది. ఆ చర్యకు అరుంధతమ్మ విస్తుపోయింది. రమ్య భుజాలు పట్టుకొని పైకి లేపి, ఏ తప్పు చేశావు అని అడిగింది. సక్కుబాయ్ ఆంటీ మాటలు నమ్మి మీరు దొంగని అపార్థం చేసుకున్నాను. ఈ రోజు నిజం తెలిసింది. పెళ్లి జరిపించడానికి మీరు చేయని నేరం మీ మీద వేసుకున్నారట అంది. అది విన్నంతనే అరుంధతమ్మ తేలిగ్గా నవ్వేసి, నువ్వే కాదు రమ్య, చాలా మంది అలానే అనుకున్నారు. జరిగిపోయిన దాని గురించి బాధపడకు. నేనెప్పుడు నీ మంచే కోరతాను. సంబంధం చూడమని వంశీ దగ్గరికి వచ్చావట, వాడు చాలా ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకో. అరుంధతమ్మ మంచి మనసుతో చెప్పిన ఆ మాటకు రమ్య కుమిలిపోయింది. మరో పెళ్ళా? చావనైనా చస్తాను గాని ఆ పని మాత్రం చెయ్యను. వంశీ మిగిల్చిన జ్ఞాపకాలు చాలు శేష జీవితం గడపడానికి అనుకుంది. కూర్చో రమ్య, కాఫీ తెస్తాను అని లోనికి వెళ్ళింది అరుంధతమ్మ. రమ్య సోఫాలో కూర్చొని ఆ ఇంటి వంకే పరిశీలనగా చూసింది. ఫ్యాక్టరీలో ఉద్యోగం మానేశాక వంశీ తన పాత ఇంటికే వచ్చేశాడు. ఆ ఇల్లు చూస్తుంటే రమ్యకు పెళ్లికి ముందు తను వచ్చి మృదులను కలవడం, అరుంధతమ్మ పాదాలకు నమస్కరించడం ఒకటొకటి తలుపుకొచ్చాయి. నా ఇంటికి నేను పరాయిదానిగా రావాల్సి వచ్చింది అని నిట్టూర్చింది రమ్య. అందుకు కారణం ఏమిటి అని ఆలోచించసాగింది. అరుంధతమ్మ కాఫీ తెచ్చిచ్చింది. తాగాక కూడా రమ్యకు అక్కడి నుంచి వెళ్లాలనిపించలేదు. అయిష్టంగానే అరుంధతమ్మ దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. రమ్య తమ ఇంటికి వచ్చిన విషయం తల్లి ద్వారా తెలుసుకున్న వంశీ ఆశ్చర్యపోయాడు. రమ్య వంటి అహంకారి తల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడం అతనికి వింతగా అనిపించింది. రమ్య స్కూటర్ కానుకగా ఇస్తూ స్వీకరించమని చేతులు జోడించి కన్నీటితో ప్రార్థించిన దృశ్యం వంశీకి పదే పదే జ్ఞాపకం వస్తున్నది.
ఇంతలో ఇది రమ్య అంతరంగం ఏమిటి? మరలా తనకు దగ్గర కావాలని చూస్తున్నదా? అటువంటి ఉద్దేశం ఉంటే పెళ్లి సంబంధం చూడమని ఎందుకు చెప్తుంది? ఒకవేళ రమ్యకు తనకు చేరువ కావాలనున్నా తానెలా దగ్గరికి రానిస్తాడు? జరిగిన అవమానం ఎలా మర్చిపోతాడు? రమ్యకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేస్తే తమ మధ్య పూర్తిగా బంధం తెగిపోతుంది. అప్పుడు తను ఖచ్చితంగా తమ వద్దకు రావద్దని చెప్పేయవచ్చు అనుకున్నాడు వంశీ. ఆ రాత్రి భోజనానంతరం అరుంధతమ్మ కొడుకుతో, వంశీ, రమ్యకు తొందరపాటు ఎక్కువ. ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటుంది. అదే తన జీవితం నాశనం చేసింది. సహజంగా ఆ అమ్మాయి మనసు మంచిదిరా. నన్నెంతగానో ప్రేమించేది. సక్కుబాయి మాటలు విన్నాక నా మీద ద్వేషం పెంచుకుంది అంది. అమ్మా, తప్పొప్పుల చర్చకి ఇది సమయం కాదు కదా. జరగవలసిన విధ్వంసం జరిగిపోయింది అన్నాడు వంశీ. అవుననుకో, కానీ రమ్య వైఖరి చూస్తే ఆ తప్పు సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లుంది అంది అరుంధతమ్మ. అదెలా వీలు పడుతుంది? పెళ్ళంటే బొమ్మలాట కాదు, మరలా మరలా దండలు మార్చుకోవడానికి. వంశీ మాటకు అరుంధతమ్మ బాధగా నిట్టూర్చింది. ఆ రోజు రమ్య పుట్టినరోజు. వారం రోజుల నుంచి వంశీ ఆ రోజు గురించి మననం చేసుకుంటున్నాడు. అతనికి గతంలో తను రమ్య పుట్టినరోజుకి హాజరు కావడం, తనిచ్చిన పెయింటింగ్ చూసి రమ్య మురిసిపోవడం తలపుకొచ్చాయి. తను డిన్నర్ తీసుకోకుండా వచ్చేసినందుకు రమ్య పడిన బాధ, తనకు ప్రత్యేకంగా హోటల్లో డిన్నర్ ఇప్పించడం వంశీ ఏ జ్ఞాపకాన్ని విడవలేదు. ఒక్కో జ్ఞాపకం అతని గుండెను మెలిపెట్టి బాధించాయి. ఎంత మర్చిపోదామన్నా కనుల ముందు రమ్య రూపమే కదలాడింది. ఎంత అణుచుకుందామన్నా రమ్యను చూడాలన్న కోరిక అతన్ని వీడలేదు. అతను రమ్య ఫోన్ నెంబర్కి డయల్ చేశాడు. హలో అన్న రమ్య స్వరం వినగానే అతని హృదయం పులకించింది. ఒక్క క్షణం మాట్లాడాలా వద్దా అని సంశయించాడు. హలో. మరోసారి రమ్య పలకరించింది. వంశీ క్షణంలో నిర్ణయం తీసుకొని, హలో రమ్య గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని శుభాకాంక్షలు తెలియబరిచాడు. ఆ అభినందనకు రమ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. వంశీ నుంచి అటువంటి ఫోన్ కాల్ ఆమె ఊహించలేదు. అంతవరకు నిస్తేజంగా ఉన్న ఆమెలో నరనరాన చైతన్యం అలుముకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, గుర్తుంచుకొని శుభాకాంక్షలు తెలియపరిచినందుకు నిండు మనసుతో అంది రమ్య. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. మా ఖాతాదారులందరికీ ఇలా శుభాకాంక్షలు తెలియపరచడం మా ఆనవాయితీ. వంశీ ఎంత దాచాలని ప్రయత్నించినా అతని మనసు ఆమె గ్రహించింది. ఉంటాను. వంశీ ఫోన్ పెట్టేయబోతుంటే, అప్పుడే ఫోన్ పెట్టేకండి ప్లీజ్ అంది రమ్య. ఆ మాటల్ని విన్నంతనే అతను మంత్రముగ్ధుల్లా ఆగిపోయాడు. వంశీ ప్లీజ్ ఏమైనా మాట్లాడండి అంది రమ్య. ఏం మాట్లాడను? అయినా మీరు బిజీగా ఉండుంటారు. సాయంత్రం ఫంక్షన్కి ఏర్పాట్లు, వచ్చే ఆహుతులు, క్షణం తీరిక ఉండదు మీకు అన్నాడు వంశీ. ఆ సరదాలు ఎప్పుడో ముగిసిపోయాయి. అటువంటి ఏర్పాట్లు ఏం చేయలేదు. అదేం పాపం? నిజంగా నీకు తెలీదా? మీ విషయాలు నాకెలా తెలుస్తాయి? రమ్య మరిక నిగ్రహించుకోలేకపోయింది. వంశీ, ఐ లవ్ యూ సో మచ్. ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ సంఘటనకు వంశీ అప్రతిభుడయ్యాడు. రమ్య గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈరోజు మీ పుట్టినరోజు, మీరు హ్యాపీగా ఉండాలి. ఫోన్ చేసి మిమ్మల్ని ఏడిపించినందుకు క్షమించండి. వంశీ ఫోన్ పెట్టేశాడు. అతని మనసు రమ్య ఏడుపుతో విలవిల్లాడింది. చీకటి పడే వరకు అతను కకావికలమైన తమ జీవితాల గురించి పరిపరి విధాల ఆలోచించాడు. అందమైన జీవితం నాశనమైనందుకు పరితపించాడు. రమ్య జ్ఞాపకాలు అతనికి పిచ్చెక్కించేలా అనిపించాయి. ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి అతను మధువును ఆశ్రయించదలిచి బార్కి వెళ్ళాడు. విస్కీ తీసుకున్న ఆలోచనల వేడిమి తగ్గలేదు. అతను బార్ నుంచి బయటపడ్డాడు. రాత్రి 10 దాటింది. అమావాస్య చీకటి. మార్గమంతా చీకటిమయంగా ఉంది. వంశీ స్కూటర్ తేలేదు. కాలినడకనే వెళ్తున్నాడు. అక్కడి సమీపాన ఉన్న డిస్కో క్లబ్ నుంచి ఓ స్త్రీ ఆర్తనాదం వంశీ చెవిన పడింది. ఆ స్వరం సుపరిచితంగా అనిపించి వంశీ అటు పరుగు తీశాడు. క్లబ్ వెనుక చెట్లు దట్టంగా ఉన్నాయి. అతను చీకట్లో తీక్షణంగా చూడసాగాడు. రమ్య, ప్లీజ్ యాక్సెప్ట్. ఒప్పుకోకపోతే నిన్ను పాశవికంగానైనా అనుభవిస్తాను. అనిల్ స్వరం వంశీ గుర్తించాడు. అతనిలో ఆవేశం పెళ్ళుబుకింది. అంతలో, రమ్య, అనిల్ ఎప్పటినుంచో నీ మీద కోరిక పెంచుకున్నాడు. ఒప్పుకో. ఈ రోజుల్లో పాతివ్రత్యం ఎక్కడుంది? అయినా నీకిప్పుడు భర్త కూడా లేడు. తప్పులేదు, ఒప్పుకో. స్వప్న స్వరం విన్నంతనే వంశీ పరిస్థితి అర్థం చేసుకున్నాడు.
అతను మసక చీకట్లో రమ్యను చెరచ ప్రయత్నిస్తున్న అనిల్ని జబ్బ పట్టుకొని పైకి లేపి ఈడ్చి డొక్కలో తన్నాడు. ఊహించని హఠాత్ పరిమాణానికి అనిల్ షాక్ తిన్నాడు. వంశీ పిడికిలు బిగించి అనిల్ దవడ మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అతని పళ్ళు కదిలిపోయాయి. అనిల్ పరుగు తీస్తే వంశీ వెంటాడి పట్టుకున్నాడు. వెలుతురులో వంశీని గుర్తించి అనిల్, నన్ను కొట్టడానికి నువ్వెవిడివి, అదేం నీ పెళ్ళాం కాదు అన్నాడు రోషంగా. వంశీ కోపంగా సమాధానం ఇవ్వబోతుండగా అక్కడికొచ్చిన రమ్య కాలికున్న చెప్పు తీసి అనిల్ చెంప పగలగొట్టి, బ్రూట్, విడాకులు తీసుకున్నా అతను నా భర్త, అతన్ని మరొక్క మాట అన్నా పోలీసులకు అప్పగిస్తాను అంది. అనిల్ అక్కడి నుంచి తప్పుకున్నాడు. స్వప్న అయితే ఎప్పుడో పరారైంది. అప్పటి వరకు ఏడు పాపుకున్న రమ్య వంశీని కావలించుకొని బోరుమని ఏడ్చింది. వంశీ ఆమెను ఊరడించి, ఎలా జరిగింది అన్నాడు. సాయంత్రం స్వప్న వచ్చి పుట్టినరోజు నాడు ఒంటరిగా ఏముంటావు, డిస్కో క్లబ్కు వెళ్దామని బలవంతంగా ఇక్కడికి తెచ్చింది. ఇద్దరూ నన్ను ట్రాప్ చేశారు. సమయానికి నువ్వు రాకపోతే చచ్చిపోయేదాన్ని అని ఏడ్చింది రమ్య. ఏడవకు, నీకేం కాలేదుగా అని అన్వయించాడు వంశీ. అతను ఆమెను ఆటోలో ఇంటికి చేర్చాడు. లోనికి రా అని ఆహ్వానించింది రమ్య. వంశీ ఆమె వంక అదోలా చూసి, లోనికి రావడానికి నేను ఇప్పుడు ఇంటి అల్లుణ్ణి కాను అని నిష్క్రమించాడు. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 17వ భాగం. ఆఖరి భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.